సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. సోషల్ మీడియా పోస్టుల కేసులో సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రకాశం జిల్లా పోలీసుల విచారణకు హాజరు కాలేదు. సాధారణంగా మాట మీద నిలబడినా అయితే విచారణకి హాజరయ్యేందుకు 4 రోజులు గడువు కోరారు వర్మ. సోమవారం పనుంది. అర్జెంట్ పనా? చాలా. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లే. ఎస్ఐ గారు జోకేశారండి. ఆడేంట్రా, మన మీద దేవుడే జోకేశాడు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. అయ్యో రామా, నాకు ఐడియా తట్టలేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. విచారణకు హాజరు కావాలని వర్మకు ఈ కేసులో 19వ తేదీన 41A నోటీసులు ఇచ్చారు మద్దిపాడు పోలీసులు. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా, పెట్టావు కదరా ఫిట్టింగ్. అయితే కేసు కొట్టివేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు ఆర్జీవీ. అయితే చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్న సరే, ధర్మన్యే వాదిక రస్యం చాణక్యం అమాయక మీరు కించం. ఈ పిటిషన్ ని కొట్టివేయడంతో వర్మ తప్పనిసరిగా ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే సార్లు కొట్టిన చావని పావురా, నువ్వు పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు. అయితే తాజాగా రామ్ గోపాల్ వర్మ తనకి మరొక 4 రోజులు గడువు కావాలంటూ పోలీస్ అధికారికి సమాచారం ఇచ్చారు. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితి ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. అలా పరిస్థితి ఏం సార్? అరే రవిశేఖర్, సిగ్గుపడకు, రైట్ చూడండి. హలో మీడియా, ఒక్కసారి మా మిత్రుల ముఖాలు జనాలకు చూపియారు ప్లీజ్. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. ఇప్పుడు మాకు బెయిల్ ఇవ్వండి, మేము పారిపోవాలా వద్దా, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని కాపాడాలని కోర్టు తిరుగుతారు అంటే ఇది ఈ భయం అప్పుడు ఉండాలి. కానీ మానలేకపోతున్నా, ఏం చేయమంటావు? ఏదైతే మీరు మా మీద పోస్టు పెడుతున్నారో ఈ భయము 6 నెలల క్రితము మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఏదైతే మా నాయకులు విమర్శిస్తున్నారో ఆ రోజు ఏమైనాయి, ఆ రోజు ఇష్టం వచ్చినట్టు వాడు పోసాని అయితే అతను పవన్ కళ్యాణ్ లాంటి కొడుకు అసలే బతలే ఈ లోకంలో. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టారు. ఆడే అనాలన్నా, డెబిట్లో పర్లేదు. అతను ఏంటంటే ఇలా 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 చొక్కా ఎగిరేసి వాడు పవన్ కళ్యాణ్ సిక్కు లేని నాకు కొరక ఒక ఆడదాన్ని పెట్టుకుని నా డీంబర్ చేద్దాకున్నావురా. ఏం చిల్లర కాదురా మీరు. వాడు జోకర్లు ఎన్ని కామెంట్లు చేశాడంటే ఆ రోజు సరే నా డెడ్ బాడీ వాళ్ళు చూడుతుంటా నా కొరక నువ్వు తిట్టాలకి ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. చిరంజీవి గారి ఇంటికి పిలిపించి పోసాని కృష్ణమూర్తిని చిరంజీవి గారి పక్కన కూర్చోబెట్టే స్థాయి అన్న. ఏంటమ్మా వాడి అడిగేది? అంటే వీళ్ళ సాటిస్ఫాక్షన్, వీళ్ళ ఒక సాటిస్ఫాక్షన్, మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసము నువ్వు పార్టీ పెట్టావు. పార్టీ వద్దలేతవి కొంచెం చేసే హక్కు నాకుందిరా. ఎందురా పెట్టావు పార్టీ సిగ్గు లేకుండా? నువ్వు చేస్తున్న ఆరోపణకి నిన్ను ఇక్కడికిక్కడ నరికేద్దామనుంది. ఇన్ని రకాల ఇబ్బంది పెట్టి అన్ని చేశారు, ప్రజలు చూస్తున్నారు. మహిళల్ని తిట్టింది అదే పోషాని. వేసుకో, అమ్మాయినప్పుడు తిరుగు. ఎవడు అడిగాడు నిన్ను? హూ కేర్స్? ఏమన్నా అనుకో, ఎగ్జిస్ట్ మాట్లాడొద్దు బామర్ది. వస్తే ఈడెందుకు మధ్యలో ఈయన తీసుకొచ్చా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. మన శాటిలైట్ ఛానల్లో ఉన్నాంలేండి ఏకవచనం వద్దు. ఈ ఏకవచనాలు అన్ని కూడా మేము కాబట్టి సీరియస్ గా కొన్ని పాటిస్తున్నామన్నా. అదే వాళ్ళ ఛానల్లో పోయి చూడండి అన్న. వాళ్ళు అన్ని వదిలేశారని మనం వదలలేం కదా. వాళ్ళు బ్లూ ఛానల్ లో విడిగా మాట్లాడతారు. బ్లూ ఛానల్ లైవ్ లో డిబేట్స్ లో ఈ రోజు కూడా వాళ్ళు అదే వ్యక్తి సాక్షిలో కూర్చొని మా చైర్మన్ ఎలా తిట్టారు నాకు తెలుసు. ఒక అరసెకన్ విలువలు పక్కన పెడితే వాళ్ళు చెవులు మూసుకుంటారు. సీసం పోసినట్టు ఉంటది చెవుల్లో. పెద్ద మీకు జర్నలిస్ట్ అడ్డం వస్తుంది, మాకు మా నాయకులు అడ్డం వస్తున్నారు, అంతే. ఇంకేమిలా. మేము బ్రహ్మాండంగా మాట్లాడగలం, వాళ్ళకన్నా బ్రహ్మాండంగా చేయగలం.
ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా ఏమి జరిగినా ఆయన తిట్టినా కూడా చూసి నవ్వుతాడు. ఎందుకంటే సమయం కాదు, వచ్చినప్పుడు జరుగుతుంది చూడు అన్నాడు. ఇప్పుడు చూస్తున్నాం. ఎదవనైపోయానన్న మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం. ఇప్పుడు చూడు పోసాని పరిస్థితి ఏంటి, వర్మ పరిస్థితి ఏంటి, శ్రీరెడ్డి పరిస్థితి ఏంటి, వీళ్ళందరూ చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన